ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము. చాలు, ఇక్కడ ఆగుదాం. ఆది యందు, ఎప్పుడు? ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. వాక్యం ఎవరంట? దేవుడు. వాక్యం ఉండెను, దేవుని యొద్ద ఉండెను, దేవుడై ఉండెను. అంటే మానవ శరీరంలో క్రీస్తు ప్రత్యక్షం అవ్వక ముందు క్రీస్తు ఏదో ఒక రూపంలో ఉన్నాడని మనకు అర్థమవుతుంది వచనాన్ని బట్టి. యేసుక్రీస్తు ప్రభువారి భూమి మీదకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 2000 సంవత్సరాలు దాటింది, అంతే కదా? మరి అంతకుముందు లేడా? లేడా? ఎలా ఉన్నాడు? ఏదో రూపంలో ఉన్నాడు. ఏంటి ఆ రూపం అంటే? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. మనం ఎప్పుడు మాట్లాడుకున్న విషయమే, మళ్ళా చెప్పాలి మీరు. తండ్రి, పరిశుద్ధాత్ముడు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు, త్రిత్వమైనటువంటి దేవుడు ముగ్గురులో ఒక ఆయన భూమి మీదకి వచ్చాడు 2000 సంవత్సరాల క్రితం. ఆయన పేరు యేసుక్రీస్తు. అంతకుముందు తండ్రి సింహాసనం మీద, కుమారుడు సింహాసనం మీద, పరిశుద్ధాత్ముడు సింహాసనం మీద దయాలత్వం కలిగి కూర్చున్నారు ఆయన. ఆత్మస్వరూపులుగా ఆయన కూర్చున్నారు ఆయన. అంటే ఏదో ఏ రూపమని నేను చెప్పలేను, కానీ ఏదో ఒక రూపంలో ఆయన అక్కడ ఉన్నాడు. అయితే క్రీస్తు మానవ శరీరం దాల్చక ముందు ఎలా ఉన్నాడంటే, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడు. తెలిసిపోతుంది రూపం ఏంటో? వాక్యంలో ఉన్నాడంట ఆయన. ఏంటి ఆ రూపం? వాక్యంలో ఉన్నాడంట. ఆ వాక్యము తర్వాత మాట చదవండి. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలంగా. ఆయన అంటే ఎవరు? ఇప్పుడు నేను ఉదాహరణ చెప్తాను. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ పేరు ఏంటంటే శరీరావతారము. ఏంటి? శరీరావతారము. ఇప్పుడు ఆయన పదే పదే ఉంటుంది మాట. ఆయన, ఆయన యొద్ద, ఆయన. ఏనా? ఇప్పుడు నేను వాక్యం చెప్తే వెళ్తూ ఉంటాను నైట్లు. వచ్చేటప్పటికి లేట్ అవుతుంది. వచ్చేటప్పుడు లేట్ అవుతుంది కదా. నేను వచ్చి ఓయ్ తలుపుది, నేను మీ ఆయన వచ్చాను అంటనా? లేదంటే ఓయ్ తలుపుది అంటనా? తలుపుది ఆవిడ అంటది ఎవరు అంటదా? పోని ఎవరు అంద ఆవిడ. నేనేమంటాను? పెద్దరాజుని వచ్చాను, డానియల్ వచ్చాను, మీ ఆయన వచ్చాను అంటనా? నేనే నేనే తే అంటాం, అవునా కదా? ఆయన కూడా ఏం తెలుసా? ఆయనే. అయినా ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, యేసుక్రీస్తు దేవుని యొద్ద ఉండెను, సమస్తము యేసు మూలముగా కలిగెను, సమస్తము యేసు మూలముగా కలిగెను. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా. ఇప్పుడు పెద్ద పరిగ దగ్గర నుంచి తిమ్మంగళం వరకు కలిగించింది ఎవరో? ఆయనే. ఈ కొబ్బరి చెట్టుని కలిగించింది ఎవరో? అట్టి చెట్టుని, పైరుని. మనకు అర్థమైపోతూ ఉంటుంది కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా. అలాగే మరి పాస్టర్ గారు ఈ మైక్ ఎక్కడి నుంచి వచ్చిందని ఆయన కనిపెట్టాడా? పాస్టర్ గారు ఈ పుస్తకం ఎక్కడి నుంచి వచ్చిందని కనిపెట్టాడా? అంటే ఈ మైక్ మూలలకి వెళ్ళి ప్లాస్టిక్ ఎక్కడ ఉంది? భూమిలో ఉంది. భూమి ఎవరు రూపించారు? మళ్ళీ దేవుడే. మీరు మెల్ల వేసుకున్న బంగారం కానీ, ముక్కలు కట్టుకున్న బంగారం కానీ ఎక్కడ ఉంది? అది కమ్మరివాడు కలిగించాడు. కమ్మరివాడికి ఎక్కడదే? భూమి. దేవుడు ఏర్పరిచినట్టు ఈ భూమి మీద ఉంది. అది ఎవరు కలిగించాడు? మళ్ళా దేవుడే. పెట్రోలు ఎక్కడ ఉంది? పెట్రోలు చెక్కు మొక్కు రాతిని దాటి వెళ్తే సొమరు వస్తుందని చెప్పాడు దేవుడు. సొమరు ఎక్కడదే? మళ్ళీ దేవుడే. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. నువ్వు బీరకాయ తిన్నా, బెండకాయ తిన్నా, నువ్వు మలుపు పెట్టుకున్నా, కొలపు పెట్టుకున్నా, ఆయనే. ఆయనే తినేసి ఆయన ఇచ్చిన అన్ని వనరులన్నీ మనం అనుభవించి దేవుడు ఎవరో? దేవుడు అనేవాడు ఉంటే
నువ్వు నిజమైన దేవుడు అయితే నువ్వు చెప్పేది ఏంటి నిజమైన దేవుడు అని? మేలు కీడు మీ ముందుంచను, నువ్వు తెలుసుకో. నీ కుమారుడు ఏ స్కూల్లో చదివితే బాగుంటుందో నీకు తెలిసే తెలియదా? నీ కుమారుడు ఏ బండి కొనుక్కుంటే బాగుంటుందో నీకు తెలిసే తెలియదా? మరి నువ్వు ఏ దేవుని వెంబడించాలో నీకు తెలిసే తెలియదు. నేను అంటాను, నాన్న అనేది ఒకలే ఉంటాడు. నేను నా యేసయ్యని నాన్న అని పిలవగలను, నేను ఇద్దరినే పిలవగలను. ఒకటి పరమందు నాన్ననే, రెండు భూమి మీద ఉన్న మా నాన్ననే. చచ్చిపోయినా మా నాన్నే. ఈ స్థానం మారదు, మా నాన్న స్థానం మారదు, మా నాన్న పరపతి మారదు. ఆయన బతికున్నా మా నాన్నే, చనిపోయినా మా నాన్నే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది అన్నాడు, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుడెత్తిండును, వాక్యము దేవుడయ్యుండును. అంటే యోహాను గారు ఈ పత్రిక, ఈ స్వార్థ రాస్తూ, యోహాను స్వార్థ రాస్తూ, యోహాను గారు ఊహించినట్లుగా భూమి యందు అవతరించిన వ్యక్తి ఎవరో కాదు. ఆది యందు వాక్యముగా ఉన్నటువంటి వ్యక్తే భూమి మీదకి శరీరాన్ని ధరించుకుని భూమికి వచ్చాడు. కొత్తగా వచ్చింది దేవుడు కాదు ఆయన. మనకి కాలమానం ఉంది, ఆయనకి కాలమానం లేదు. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఆది యందు దేవుడు భూమిని ఆకాశములను సృజించెను. భూమిని ఆకాశములను సృజించక మునుపు ఎవరున్నారు? ఆయన ఉన్నాడు, ఆయన సృజించాడు. ఆయనకి కాలమానం లేదు, ఆయనకు క్యాలెండర్ లేదు. ఈ సృష్టికి కాలమానం ఉంది, ఈ సృష్టికి క్యాలెండర్ ఉంది, ఈ సృష్టికి ఈ సంవత్సరాలు ఉన్నాయి, మనకి సంవత్సరాలు ఉన్నాయి, మన బ్రతుకి సంవత్సరాలు ఉన్నాయి. ఈ మైక్కి ఎన్ని సంవత్సరాలు ఎన్ని రోజులు పనిచేస్తుందో ఉంది. కానీ దేవుడు ఆల్ఫా ఒమేగా నేనే, ఆదియు అంతము నేనే, మొదటి వాడును కడపటి వాడును నేనే. మీ మొత్తాతలు ఉన్నప్పుడు నేనున్నా, నువ్వు ఉన్నప్పుడు నేనున్నా, నా పిల్లల 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 పిల్లలు ఉన్నప్పుడు కూడా ఆయన ఉంటాడు. ఆయన మారడు, ఆయన స్థానం మారదు, ఆయన సింహాసనం మారదు, ఆయన పరపతి మారదు. ఆయన ఆత్మరూపి నిత్యము నిలిచుండే కరుణా సత్య సంపూర్ణుడైన దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకొక మాట చదువుకుందాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 5వ వచనము. యోహాను సువార్త 17వ అధ్యాయం. మా తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండునో. ఆగండి, ఇక్కడ ఆగుదాం. ఏంటంట? తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండేనో. ఏ మహిమ ఉందంట? లోకం పుట్టకుండా వాక్యము కింద ఉన్నాడు కదా ఆయన. ఆ మహిమతో నన్ను నీ యొక్క మహిమపరచుము. లోకము పుట్టుక మునుపు నీ దగ్గర నేను ఎలా ఉన్నాను, ఆ మహిమతో నన్ను మహిమపరచు తండ్రి. ఎవరన్నారు ఈ మాట? కుమారుడు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడో? భూమి మీద నుండి. ఎవరితో మాట్లాడుతున్నాడో? పరలోకంలో ఉన్నటువంటి తండ్రితో. ఏమంటున్నాడో? తండ్రి, అప్పుడు ఎప్పుడు ఈ భూమి మీదకి రాకుండా నేను ఉన్నాను చూశారు తండ్రి, ఆ మహిమతో నన్ను మహిమపరచు. వ్యత్యాసం కనపడుతుందా? అక్కడ ఉన్నప్పుడు వేరు, ఇక్కడ ఉన్నప్పుడు వేరు. అక్కడ ఉన్నప్పుడు యోహాను గారు చూశారు, దర్శనం చూసి ఏమన్నారు? చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని. పౌలు గారు చూశారు దర్శనం, ఏమన్నారు? కొల్లు గుట్టుబడైపోయి, సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు అన్నాడు. ఎవరు అయ్యా అని ఓడి అడిగాడు. నువ్వు హింసిస్తున్నా నజరేయుడన్నా యేసుని నేనే. అవునా? నిజంగా తెలియదు తండ్రి, నాకు తెలియక నీ పిల్లల్ని హింసించా, తెలియక నీ పిల్లల్ని బాధ పెట్టా, నీ పిల్లల్ని కొట్టా, సంఘాలను పాడు చేసిన ప్రభా, నువ్వా? నిజమా? తప్పు తెలుసుకున్నాను తండ్రి. మార్పు నుండి బాప్తిజం పొందుకున్నాడు కేవలం దర్శనాన్ని చూసి,
నిజంగా కాదు. నిజంగా చూస్తే ఏమైపోతాడు? దర్శనం చూస్తేనే కొల్లిపోయినాయి, దర్శనం చూస్తేనే చచ్చిన వాడియాలే నీ పాదం వద్ద పడుతున్నాడు. ఇంకొక ఆయన చూస్తాడు పాత నిబంధనలో, దానియేలు గారు ఏమన్నాడు తెలుసా? ఆయన దర్శనం చూసి మోర్చొచ్చి మంచం మీద పడ్డానన్నాడు. దర్శనం కేవలం దర్శనం, కేవలం దర్శనం చూస్తేనే మోర్చొచ్చి మంచం మీద లేకపోతే నిజంగా చూస్తే ఆయన పారిపోతే ఏంటి? ఆయన ఎవరు? మన కబోర్డ్లో పెట్టే బొమ్మ కాదు, మనం తలగడ కింద పెట్టే ఒక వస్తువు కాదు. ఇందా మనం పాడుకున్నాం, నిన్ను గూర్చి విన్నది ఎంత ఎక్కువ, మిక్కిలి మెల్లలైన స్వరమ తండ్రి నీ గురించి నేను వింటంట. నీ గురించి నేను తెలుసుకోవాలంటే ఎంతో ఉంది. ఎంత ఉంది? ఎంతో ఉంది. కుమారుడు అంటున్నాడు, తండ్రి నీ యొద్ద ఉన్న మహిమతో నన్ను మహిమపరచు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తండ్రి మళ్ళీ చదవండి ఆ వచనాన్ని. తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో. నా వంచండి, లోకము పుట్టక మునుపు. నేను ప్రతి పదాన్ని హైలైట్ చేస్తున్నాను. ప్రతి పదము ముత్యము. ముత్యం పడిపోతే మనం వదిలేసి వెళ్ళిపోతామా? 10 రూపాయలు పడిపోతేనే 10 సార్లు ఎత్తుకుతాం. 5 రూపాయలు పడితే 5 సార్లు కలుగొత్తుకుంటాం. మరి ముత్యం అంత స్పీడ్గా వెళ్ళక్కల, జాగ్రత్తగా వెళ్దాం అమ్మా. లోకము పుట్టక మునుపు, లోకము పుట్టక మునుపు. ఇదే మాటనే హెబ్రీ గ్రంథకర్త అద్భుతంగా రాశాడు. చేద్దాం. హెబ్రీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనము. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములు నిర్మించెను. ఇక్కడ ఆగుదాం. ఆయన ద్వారా ప్రపంచములు నిర్మించెను. ఏం ద్వారా? ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ద్వారా ప్రపంచములు నిర్మించెను. అక్కడ పుట్టినట్టుందా? నిర్మించెను అని పుట్టినట్టుందా? కిందేముంది? యుగములు నిర్మించెను ఉందా? ఆయన ద్వారా ప్రపంచములో యుగములు నిర్మించెను. యుగాలంటే ఎన్ని ఉన్నాయి? ఈ భూమి అంతా ఒకటే కదా, ప్రపంచం అంతా ఒకటే కదా. మరి ప్రపంచములు అని బహువచనం ఎందుకు మాట్లాడాలి? ప్రపంచములు అంటే ఈ ప్రపంచం అంతా ఒకటే, కానీ ఈ ప్రపంచంలో కొన్ని రూపించడైనా జంతు ప్రపంచం ఉందా లేదా? ఉందా? జల ప్రపంచం ఉందా? జంతు ప్రపంచం ఉంది, వృక్ష ప్రపంచం ఉంది, సూక్ష్మ ప్రపంచం ఉంది, జల ప్రపంచం ఉంది, ఖనిజ ప్రపంచం ఉంది, మానవ ప్రపంచం కూడా ఉంది. నేను అబద్ధం చెప్తున్నానా? అన్నీ ఉన్నాయా? ఇప్పుడు ఇవన్నీ కలుపుదాం. ప్రపంచములు ఆయన నిర్మించెను. ఒక జంతువు ఉందంటే ఆయన నిర్మించాడు ఆ ప్రపంచాన్ని. ఒక వృక్షం ఉందంటే, ఒక వృక్ష శాస్త్రం ఉందంటే, ఇప్పుడు ఒక చెట్టు మీద శాస్త్రవేత్తలు పరిశోధిస్తున్నారంటే ఎవరు? శాస్త్రవేత్త గొప్పోడా? శాస్త్రవేత్త కంటే చెట్టును పుట్టించిన దేవుడు గొప్పోడా? ఇప్పుడు ఏం చేస్తున్నారు? అందరూ కూడా శాస్త్రవేత్త గొప్ప అంటున్నారు. శాస్త్రవేత్త చుట్టూరు తిరుగుతున్నారు తప్పు, కానీ ఆ చెట్టుని నిర్మించిన దేవుడు చుట్టూరు తిరగటం భక్తులు ఏం చేశారు? మానేశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మనం దేవుడు సృష్టించిన చెట్టు గొప్పదనాలా, దేవుడు గొప్పదనాలా? దేవునికి స్తోత్రం. నేను అదే చెప్తున్నాను. మీకు వాక్యాన్ని అంత జాగ్రత్తగా తీసుకెళ్ళడానికి గల కారణం ఏంటి తెలుసా? చెట్టు కంటే దేవుడు గొప్పోడు, జంతువు కంటే దేవుడు గొప్పోడు, క్రిమి కంటే దేవుడు గొప్పోడు, మనిషి కంటే దేవుడు గొప్పోడు, ఖనిజాల కంటే దేవుడు గొప్పోడు. ఈ మానవ ప్రపంచాన్ని, జంతు ప్రపంచాన్ని, వృక్ష ప్రపంచాన్ని పుట్టించింది ఎవరు? ఆయనే. ఆయన పేరేంటి? గట్టిగా చెప్పాలి. యేసు. దుమ్మంటలంటే ఆ మాట ఎత్తాలంటే మీకు వచ్చింది తెలుసా?
పుట్టినప్పుడు తల్లి కడుపు నుంచి పుడతాం కదా, అప్పుడు మనల నుంచి వేరు చేయటకు కత్తి ఉపయోగిస్తారు. ఎక్కడ గట్టిగా చెప్పాలి, పేగు. అవునా కదా? బొడ్డుని కత్తిరిస్తారా? యేసు అంటే ఆ బొడ్డు కదులుతుంది. మీరు పలకండి ఇప్పుడు. యేసు అంటే మీ రుధిరం కదులుద్ది, యెహోవా అంటే నీ బొడ్డు కదులుద్ది. ఆయన జ్ఞానం ఏంటంటే, ఆయన తలంపు ఏంటంటే, ఆయన ఉద్దేశం ఏంటంటే, ఆయన గొప్ప. ఇంకెలా ఆయన పొగడాలి మనం, ఇంకెంతలా చూపించాలంటే, ఆయన ఏంటో తెలియాలంటే పైకి చూడాలా. అమ్మ నాన్న అన్న మన పొట్ట కథలు. యేసు అన్నప్పుడు, యెహోవా అన్నప్పుడు గుండె లోతులను చెప్తుందంటే మాట మనస్ఫూర్తిగా ఒప్పుకోవాలి. మనస్ఫూర్తిగా దేవుణ్ణి స్తుతించాలి, మనస్ఫూర్తిగా దేవుణ్ణి మహింపరచాలి, మనస్ఫూర్తిగా దేవుణ్ణి ఘనపరచాలి. మనకు ప్రయోజనం, మనకు ఉపయోగం, మేలు ఆయన చేస్తాడు. ఎప్పుడు మేలు చేస్తా కానీ సిద్ధం. మనమే బలహీనులు, ఒక్కసారి త్రోవ తప్పిపోతాం. మనమే బలహీనులు, సమయాన్ని అంతా వృధా చేసేస్తాం. మనమే బలహీనులు, కాలయాపన చేస్తాం. మనమే సరిగ్గా గుర్తించుకోము. తండ్రి నీ ఉద్దేశం ఇదా ప్రభా, నీ పరపతే ఇదా ప్రభా, నీకు అంత గొప్ప జ్ఞానం తండ్రి అని మనం తొందరగా అర్థం చేసుకోలేక మన సమయానంతా ఏం చేస్తాం? వృధా చేసేస్తాం. నేను ఒకటే చెప్తాను, మీకు చాలాసార్లు చెప్తూ ఉంటాను. ఏమని చెప్తాను తెలుసా? దేవుడు మన మార్గంలో కొన్ని ఆశీర్వాదాలు పొదుగుంచాడు. మీ పిల్లలకి మీరు ఏం చేస్తారని చెప్పనా? ఎల్ఐసి పాలసీ చేస్తారు. ఎందుకు? రేపొద్దున నేను చచ్చిపోయినా నా పెట్టుకు ఉపయోగపడాలని. అవునే కదా? నీ పిల్లల కొరకు బంగారం కొంటారు, పెళ్ళికనో పుట్టినరోజుకనో. ఎందుకు? ఒకవేళ నా కుమారుడు ఆ రోజుని సంతోషపడాలని. నీ కుమారుడి కొరకు ఒక బైక్ కొంటారు, నీ కుమారుడి కొరకు ఒక సైకిల్ కొంటారు, నీ కుమారుడి కొరకు ఒక వస్త్రాలు కొంటారు, నీ కుమార్తె కొరకు ఒక వాచ్ కొంటారు. నీ పిల్లల కొరకు మీరు ఆ జీవిత ప్రయాణంలో కొంటారా? మన దేవుడు కూడా మనల్ని పుట్టించినప్పుడే, నాన్న నేను నీ గురించి నా ప్లాన్ ఇది అని ఒక త్రోవ వేసి అందులో ఉంచాడు. అటు వెళ్ళట్లేదు మనం. ఆ త్రోవ అంటే వెళ్ళమంటే ప్రతి మేలు పొందుకుంటాం. మనం ఏం చేస్తున్నాం తెలుసా? ఆ త్రోవ అంటే వెళ్ళకుండా ఇంకొక త్రోవ అంటే వెళ్తున్నాం. కానీ ముగింపు ఉందిగా. ముగింపు ఇప్పుడు 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఏదో ఒక రోజు మనం చనిపోవాలి. చనిపోయిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు, నాన్న నీ కోసం వేసిన రూట్ ఇది అని చూపించినప్పుడు గుండెలు బాదుకుంటావంట, రొమ్ము కొట్టుకుంటావంట. అయ్యా ఎంత అందమైన జీవితం నాకెత్తా, నేనేం చేశాను? అలా తిరిగి వెళ్ళానయ్యా. అప్పటికేమైపోయింది? జీవితం చేజారిపోయింది. ఆయన అన్యాయము చేయుట అసంభవం అని ఉంటుంది. అసలు అన్యాయం చేయడు. మనమే మన లోపాలతో, మన గర్వంతో నేను ఒక విషయం చెప్తాను. మీ పెద్దోళ్ళు కానీ సమాజాన్ని కానీ మనం ఎప్పుడు మెప్పించలేము. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు మెప్పించలేము. మీ మనసు చెప్పినట్టు, దేవుడు చెప్పినట్టు బ్రతకండి, మీ జీవితాలు మీకే తెలుస్తాయి. నేను ధైర్యంగా చెప్పను, నేను ధైర్యంగా రూఢిగా చెప్తున్నాను. నా యేసు అన్యాయము చేయుట అసంభవం. చేయడు. తప్పిపోతున్నావు. దేవుని కొన్ని దృష్టిలోంచి వెళ్ళిపోయావు, దేవుని చేతిలోంచి జారిపోయావు, దేవుడి ఆలోచన నుంచి జారిపోయావు. నువ్వు జారిన క్షణంలో గడ్డొచ్చి కోడిని ఎత్తుకెళ్ళిపోయినట్టు సాతాను గడు వచ్చి నిన్ను ఎత్తుకెళ్ళిపోయాడు. అక్కడికి దూరం అయిపోయావు. అక్కడికి వెళ్ళాక మంచి ఆలోచనలు రానవడం వస్తే ఆయన దగ్గరికి వెళ్ళిపోతామని భయం. రానవడం మీ బతుకుని విచ్ఛిన్నం చేసి, నీ బతుకుని కాలయాపనంగా మార్చేసి, నీ కుటుంబాన్ని, నీ బతుకుని, మన బిడ్డల జీవితాన్ని, మన జీవితాన్ని అంతా నెల్లరికలు చేసి దౌర్భాగ్యమైనటువంటి స్థితిలోకి వచ్చేసిన తర్వాత, తండ్రి నేను ఎందుకు ఇలా అయిపోయినప్పుడు ఆలోచిస్తావు చూడు. అప్పుడేంటో తెలుస్తుంది నీ జీవితం. దేవుడు అంటాడు, నీ జీవితాన్ని, పతనమైన నీ జీవితాన్ని నా చేతుల్లో పెట్టు.
పాడైపోయిన జీవితాన్ని నా చేతుల్లో పెట్టు. సమాజం దూషించిన నీ జీవితాన్ని నా చేతుల్లో పెట్టు. పాడైపోయిన నీ బ్రతుకు నా చేతుల్లో పెట్టు. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకములోనికి వచ్చిన అదే శరీర అవతారము. దేవునికి స్తోత్రం. నీ ఆలోచనలు నశించిపోయి, నీ తలంపులు నశించిపోయి, నీ ఉద్దేశం నశించిపోయి, నీ జీవితం నశించిపోయింది. ఉప్పు నీ చేతులు పెట్టు. పాడైపోయింది అప్పు చెప్పు. బాగున్నప్పుడు కాదు, బాగున్నప్పుడు వద్దు. దేవుడు బాగున్న వాళ్ళ కొరకు భూమి మీదకి రాలా, పాడైపోయిన వాళ్ళ గురించి భూమి మీదకి వచ్చాడు ఆయన. దేవుడి దగ్గర ఉన్న గొప్ప భాగ్యం ఏంటి తెలుసా? సాతాను గాడు బాగున్న మనుషులను పాడు చేసేస్తాడు. దేవుడు ఏం చెప్తాడు తెలుసా? పాడైపోయిన మనుషుల్ని బాగు చేస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఎవరైనా గొప్పలమా? నెత్తి మీద ₹1,00,000 ఎట్టి రూపాయికి అమ్మేస్తానంటే మళ్ళీ ఎవరు కొనుక్కోడు. ఆ ₹1,00,000 చూసానే కొనుక్కోవడం తెలుసా? ఈ ₹1,00,000 రేపటికి ఎల్లుంటికి వెళ్ళిపోతే ఈ నేను అతను నేను భరించలేను. మన నెత్తి మీద ₹1,00,000 పెట్టి రూపాయికి అమ్మేస్తానని మళ్ళీ ఎవరు కొనుక్కోరు. మనం ఎవరికి వద్దండి. అందరికీ భారమే. సమాజానికి భారం, తల్లిదండ్రులకు భారం, కుటుంబ సభ్యులకు భారం, ఇంట్లో వాళ్ళకి భారం, అందరికీ భారమే. ఎప్పుడు పోగొడతారు తెలుసు మనల్ని? మనం బాగున్నప్పుడు. రమేష్ అంత మంచోడు తెలుసా? ఎప్పుడు ఆడికి ఉపయోగపడినంత వరకు రమేష్ మంచోడు. ఎప్పుడైతే రమేష్ అని తట్టమను ఆడంత నమ్మద్రోహి నన్ను నమ్మకూడతాను. రాజేష్ ఎప్పుడు మంచోడు? ఆ పక్క వ్యక్తికి ఉపయోగపడినంత వరకు రాజేష్ మంచోడు. ఎప్పుడైతే రాజేష్ అని దూషించినే ఎవరు నమ్మినా రాజేష్ని మాత్రం నమ్మకూడదంట. మనం ఎవరికి అక్కర్లేదండి. మనం ఎవరికి అక్కర్లా. మనం ఎవరికి కావాలో తెలుసా? జీవం కలిగినటువంటి దేవుడికి మనం కావాలి. నీ స్థితి మొదట కొద్దిగా నుండి నన్ను తొదక నీవు మహా అభివృద్ధి చెందుతూ. నువ్వు చిన్నగా ఉన్నావు అనుకుంటున్నావు, ఒకరోజు నీ స్థితి చూడాలి. దేవుని వెంబడించండి, దేవుని స్తుతించండి, దేవుని మహింపరచండి, దేవుని కనపరచండి. ఎవరంటాడు? చిన్న మంద భయపడదు. ఎందుకు భయం? యోహాను గారు భయపడ్డారు. రోమా ప్రభుత్వాన్ని చూసి భయపడ్డారు. రోమా ప్రభుత్వం చూసి, వాళ్ళు పెట్టే శిక్షలు చూసి, ఆ క్రైస్తవులు హింసను చూసి భయపడ్డారు. భయపడితే దేవుడు అన్నాడు, యోహాను ఎందుకు భయపడుతున్నావు? పైకి చూడు. ఏం కనిపించింది? సింహాసనం. సింహాసనం మీద కనిపించింది. దాని మీద కూర్చునేవాడు ఉన్నాడు. ఎప్పటి నుంచి ఉన్నాడు? కాలమానం లేదు. ఎంతవరకు ఉంటాడో నేను చెప్పలేను. ఎప్పటి వరకు ఉంటాడో నాకు తెలీదు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడండి ఆయన. నీ కష్టము తెలుసు, నీ శ్రమ తెలుసు, నీ బాధ తెలుసు, నీ ఆలోచన కూడా ఆయన తెలుసు. రహస్య స్థలములలో దేవుడు నిన్ను ఎత్తుపట్టుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అటువంటి దేవుడు ఈ సృష్టిలో మీకు ఒక్కటే దేవుడు అంటే నా ధైర్యం ఏంటి తెలిసిందే? నా పరిస్థితులు మార్చగలని నమ్మకం నాకు ఉంటుంది. తెలుసా? ఆయన కొన్ని కోట్ల బరువు ఉన్నటువంటి సూర్యుడిని ఆఫ్టర్ ఆల్ గాల్లో పెట్టి ఉంచాడు. నువ్వు చూసే సూర్యుడు గాల్లో ఉన్నాడు. అది నా దేవుడి పరపతి. నువ్వు చూసే నక్షత్రము పైన గాల్లో ఉంది. దాని దగ్గరికి నువ్వు వెళ్ళాలంటే 900 కోట్ల సంవత్సరాలు పడుతుంది. నీ చెవులు ఉండి ఎందా చెప్పను, చిన్న ఎముక నీకు వినపడేలా చేస్తుంది. నేను ఎప్పుడు చెప్తాను, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు. అట్టి దేవుడిని మనం వెంబడేస్తున్నాం. అట్టి దేవుడు తన స్థాయిని విడిచిపెట్టి నీ కొరకు నా కొరకు శరీర అవతారంకి భూమి మీదకి వచ్చాడు. ధనవంతుల కోసం వచ్చాడు అంటే ధనం అక్కట్లేదు. ఆయన పేదోడు కాదు. అధికారం కావాలి, రాజకీయంలో నన్ను సీఎంను పిఎంను చేస్తానంటే ఒకరోజు అధికారం చేద్దామని అని ప్రజలు అనుకుంటుంటే వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోయాడు. ఇట్టి నాకొద్దు, నా రాజ్యం ఇది కాదు, నాది శాశ్వతమైన రాజ్యము. నా రాజ్యంలోకి రావాలంటే
మారు మనసు పొంది రాజ్యంలోకి రావాలి. మీ ఉద్దేశం వేరు, నా ఉద్దేశం వేరు. నీ తలంపు వేరు, నా తలంపు వేరు. మీది ఈ లోకానికి పరిమితం, నాది పరలోకానికి పరిమితం. దేవుడు అంటాడు, నేను తండ్రి యొక్కకు వెళుచున్నాను, నేను మీకు స్థలము సిద్ధపరచుటకు వెళ్తున్నాను. నేనుండే స్థలములో మీరును, మీరుండే స్థలములో నేనును. చూడండి ఎంత ఆధిక్యత చూడండి. ఇది మీరుండే స్థలములో నేనును, నేనుండే స్థలములో మీరును. ఉండే స్థలము దగ్గరికి నేను వెళ్తున్నాను, మీరు కూడా అక్కడికే వస్తారు. ఈ సృష్టికర్తను విడిచి ఎన్ని చేసినా ప్రయోజనం ఏముండదు. నేను కంఠాపదంగా చెప్పగలను, ధైర్యంగా నేను చెప్పగలను, దేవుడు చాలా గొప్ప దేవుడు. చూడండి ఆది కాండము 1వ అధ్యాయము 3వ వచనము. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. చాలు. ఏంటంట దేవుడు మాట్లాడుతున్నాడు ఏమని? వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. ఈ వాక్యం ఎవరు మాట్లాడారు? యేసుక్రీస్తు. తండ్రి దగ్గర ఉన్నాడు కదా, అందాక అనుకున్నాం కదా. ఇక్కడ రాకముందు తండ్రి దగ్గర ఉన్నాడు కదా. ఆయన అన్నాడు ఏమని? వెలుగు కలగమని పలుకగా వెలుగు కలిగెను. 6వ వచనము. మరియు దేవుడు జలముల నొద్ద నాకు విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచుడు కాకని పలికెను. ఆ జలములను ఈ జలములను, ఏ జలములో? ఆ జలములను ఈ జలములను వేరుపరచెను. నా వంచండి. ఆ జలములు అంటే పైనుంచి వర్షం అవుతుందా? ఎక్కడి నుంచి పట్టుకెళ్ళేసివా? ఆ జలములను ఈ జలములను వేరు చేశాడంట. ఈ భూమి మీద నీరు శాతం ఎంత ఉందో తెలుసా? అసలు ఈ భూమి అంతా 4%, అందులో నీరు 3%. కోయిట్కొల్లు ఎవరున్నారు ఇక్కడ? సునీత. విమానం నుంచి కిందకు చూసావమ్మా, ఏం కనిపించింది? అంతా నీరే. నీరు తప్ప భూమి అక్కడ ఎంత రూపాయి పిల్లలాగా, ఎక్కడో ఒక 10 రూపాయల పిల్లలా కనపడుతుంది. చూడు, ఎప్పుడైనా కనకంచం నువ్వు వెళ్ళావమ్మా? నీకు కనిపించిందా? కిందకు చూసా? అవకాశం దొరికిందా? అంటే ఎక్కువ నీరు, 4% నీరు ఉంటే అందులో 1% భూమి ఉంది. దేవుడు ఏం చేసి తెలుసా? ఆ జలములను ఈ జలములను వేరు చేసి నువ్వు అక్కడ ఉండు, ఇవి ఇక్కడ ఉంటాయి. ఆయన మాటకి ఎంత శక్తి ఉంది, ఆయన స్వరానికి ఎంత శక్తి ఉంది, ఆయనకి ఎంత శక్తి ఉంది. మనం అన్నామా ఫ్యాన్ తిరుగును గాక, ఏది ఏది నేను అంటాను, మనము నిమిత్త మాత్రము, ఆయన సర్వశక్తివంతుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము పరిమితులు కలిగిన మానవులము, ఆయన సార్వభౌమత్వం కలిగినటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే యోబు గారు అంటారు, నిన్ను గూర్చి నాకు వినపడుతుంది మెల్లని గుసగుస శబ్దము తండ్రి. నాకు నువ్వు ఎంత అర్థం తెలిసా? ఇంతే. నీ గురించి నేను తెలుసుకోవాలంటే ఎంతో ఉంది. కలిగి ఉన్నది ఏది ఏం లేకుండా కలగలేదు. చూడండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 6వ వచనము. ఆకాశమందైనను భూమి మీదనైనను మనకు ఒక్కడే దేవుడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తము కలిగెను. ఇప్పుడు నా వంక చూడండి, ఆయన ఏం చెప్తున్నాడు? భూమి మీదనైనను భూమి కిందనైనను ఆకాశమందైనను దేవుళ్ళని పిలవబడిన వారు అనేక మంది ఉన్నారు.
పిలవబడిన వారు అనేక మంది ఉన్నారు. కానీ కానీ మనకు తండ్రి ఒక్కడే. ఈ మాటకున్న అర్థం ఏంటి తెలుసా? మనం దారంటే వెళ్తాం, అక్కడ ఒక గుడి పడుతుంది, ఒక గుడి కనపడుతుంది, ఇంకా ఎదురుకి వెళ్తాం, ఇంకొక గుడి కనపడుతుంది, ఇంకా ఎదురుకి వెళ్తాం, ఇంకొక గుడి కనపడుతుంది, ఇంకా ఎదురుకి వెళ్తాం. ఉదాహరణకి ఎక్కడికి వెళ్తాం, ఓ చర్చ్ కనిపించింది, ఎక్కడికి వెళ్తాం, ఇంకో చర్చ్ కనిపించింది, ఇంకో ఊరు వెళ్ళాం, ఇంకో చర్చ్ కనిపించింది, ఇంకో రాష్ట్రం వెళ్ళాం, ఇంకో చర్చ్ కనిపించింది, ఇంకో జిల్లా వెళ్ళాం, ఓ దేశం వెళ్ళాం, చర్చ్ కనిపించింది. అనేక మంది ఉన్నాను, దేవుడు ఒక్కడే. ఆ ఒక్కడిని పట్టుకో, నీ జీవితంలోకి ఆ ఒక్కడికి స్థానమే. దేవుడు అంటాడు, చాట నా చేతిలో ఉంది. చాట ఎక్కడ ఉంది? చాట నా చేతిలో ఉంది. గోధుమలను దుల్లగొట్టి ఇసిరి గోధుమలను ఒక కొట్టులో పోసి పొట్టును ఆరని అగ్నిలో పడేస్తా. గోధుమలు ఎవరు? మనము. పొట్టు ఎవరు? దేవుణ్ణి ఎరగని వారు. దేవుణ్ణి యేసు తెలియకపోతే దేవుడు క్షమిస్తాడు, కానీ యేసు ఎవరో తెలిసాక దేవుణ్ణి ఒప్పుకోకపోతే ఆరని అగ్నిలో పొట్టును పడేసినట్టే మనుషుల్ని పడేస్తాడు. చాట ఎక్కడుందా? ఆయన చేతిలో ఉంది. జాగ్రత్తగా ఉండాలండి. ఈ జీవితము చాలా విలువైంది. ఏదో కాలయాపనకి మనం ఈ భూమి మీద మనం రాలేదు, ఒక ఉద్దేశం ఉంది. ఇప్పుడు ఏ ఉద్దేశం లేకుండా ఫోన్ కొనుక్కుంటావా? ఏ ఉద్దేశం లేకుండా బండి కొనుక్కుంటావా? ఏ ఉద్దేశం లేకుండా ఇల్లు కొనుక్కుంటావా? మరి నీకెన్ని ఉద్దేశాలు ఉంటాయి? పరలోకమందు తండ్రికి ఎన్ని ఉద్దేశాలు ఉంటాయి? నా బిడ్డ నన్ను ఎరగాలి, నా బిడ్డ నన్ను స్తుతించాలి, నా బిడ్డ నన్ను కనపరచబడాలి, నా బిడ్డ నన్ను కనపరచాలి, నా బిడ్డ ద్వారా నేను సంతోషపడాలి, నా బిడ్డకి నేను అనేకమైన వనరులు నేను సమకూర్చాలి అని ఉంటుందా? అంటే ఆయనకే ఉండాలా, మనకు వద్దా? కొంతమంది అంటారు, ప్రభువా కుమ్మరించి తండ్రి, ఆకాశ తుమ్మలి ఇప్పు ప్రభువా. ఏం చెయ్యం మనం, ఏం చెయ్యం, కానీ ఇప్పు తండ్రి ఎక్కడి నుంచి వస్తాయి? భక్తి బాగుంటే ఆటోమేటిక్గా దేవుడు ఇస్తాడండి. మన నడవడిక బాగుంటే దేవుడు మనకి ఇస్తాడు. ఒక లోకానుసారమైనటువంటి తల్లిదండ్రులుగా మనమే మన పిల్లలకి అది ఇది కావాలంటే పరలోకమందున్న తండ్రిని గురించి ఆలోచించడా? నీ తల్లిని రొట్టెని అడిగితే రాతినిచ్చునా, చేపని అడిగితే పామునిచ్చునా అన్నాడు మత్తయి సువార్తలో. అవునా? ఇప్పుడు మా అమ్మ నన్ను అన్నాను, అమ్మ అన్నం పెట్టంటే మా అమ్మ రోలెట్ పెడుతుందా ప్లేట్లు వేసి? అమ్మనే అమ్మ చేపల కూర కదమ్మా కూర అయ్యమ్మనం అనుకో, ఏం పట్టుకోతుంది? పచ్చడి చెప్తుందా? నా తల్లే నన్ను అంతలా ప్రేమిస్తే పరలోకమందున తండ్రి మనల్ని అంత ప్రేమిస్తాడండి. ప్రేమించే దేవుడు, పాలించే దేవుడు, ఆదరించే దేవుడు, నమ్మకం ఉంచే దేవుడు, నిన్ను నన్ను ఎత్తు పట్టుకునే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఆదికాండం మొదటి అధ్యాయము 26వ వచనము. నరులను చాలు ఏంటంట, మానవుణ్ణి దేవుడు సృష్టింపకమునుపు, మానవుణ్ణి దేవుడు సృష్టింపకమునుపు దేవత్వం యొక్క మనస్సునందు ఒక ఆలోచన సభ జరిగిందంట. ఏంటది? ఆలోచన సభ. ఎక్కడ? పరలోకంలో. ఏమని అంటే వాళ్ళ అంశం ఏంటంటే ఒక మనిషిని చేద్దాం. ఆ మనిషి ఎలా ఉండాలి తెలుసా? మన పోలుకు చొప్పున, మన స్వరూపమందు మన పోలుకు చొప్పున మనుషులను చేద్దాం అని మాట్లాడుకున్నారు. ముగ్గురికి ఏమైంది?
ఇష్టమైంది, తండ్రికి ఇష్టమైంది నిన్ను చేయటం, కుమారుడికి ఇష్టమైంది నిన్ను చేయటం, పరిశుద్ధాత్మనికి ఇష్టమైంది నిన్ను చేయటం. నన్ను చేయటం ఆయనకి ఇష్టం. నేను కంఠాపదంగా ఒక మాట చెప్పగలను, నన్ను ఆయన ముట్టుకున్నాడు, నన్ను ఆయన తాకాడు. నాకు 2 మంచి కళ్ళు ఇచ్చాడు, నాకు 2 మంచి చెవులు ఇచ్చాడు, నాకు మంచి గుండె ఇచ్చాడు, నాకు మంచి కాళ్ళు ఇచ్చాడు, నాకు మంచి చేతులు ఇచ్చాడు. నిన్ను నన్ను రూపించింది ఆయన. సృష్టికర్త మనం ముట్టుకున్నాడండి. ఒక బిచ్చగాడు తల సింపుల్ చుట్టూ వేసుకుంటే దగ్గరికి వెళ్తాడు, ముట్టుకుంటాడని భయం వేసి అంటాం. ఆయన మనల్ని ముట్టుకున్నాడు. చిన్నప్పుడు బొమ్మలు చేసుకునేవాళ్ళు, తాటర బొమ్మలు, ఆడపెట్టలు అయితే కొండలు అవి చేసుకునేవాళ్ళం. చేసుకుని వాటిని అంతగా డిజైన్ చేసుకుని వాటి ద్వారా మనం సంతోషపడేవాళ్ళమా కాదు? బొమ్మలు చేసేటప్పుడు మట్టి మన చేతులకు అవుతుందా, మన బట్టలకు అవుతుందా? మన ఒళ్ళంతా అయిపోతుంది. చిన్నప్పుడు కదా దొల్లేస్తాం, ఒళ్ళంతా అయిపోతుంది కదా. మనిషిని దేంతో చేశాడు దేవుడు? మట్టితో. నిన్ను నన్ను చేసినప్పుడు ఆయన చేతులకు మట్టి అంటుకుంటా లేదా? నిన్నెవరు తాకాడు తెలుసా? నిన్ను తాకిన చేతులేవో తెలుసా? నిన్ను పట్టుకున్న చేతులేవో తెలుసా? నిన్ను చూపిన కొన దృష్టి ఏంటో తెలుసా? జీవం కలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోహాను మొదటి పత్రిక, యోహాను మొదటి పత్రిక యోహాను మొదటి పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనము. జీవవాక్యమును గూర్చినది ఏది నుండి ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటుమో, కన్నులారా ఏది చూచుతామో, ఏది నిదానించి కొనుక్కుంటామో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు చెప్పుచున్నాము. ఏంటంట? జీవవాక్యమును గూర్చి ఆది నుండి ఏది ఉండినో, మేము ఏది వింటుమో, ఏది నిదానించి కొనుక్కుంటామో, మా చేతులు దేన్ని తాకి చూచాయో అది మీకు తెలియజేస్తున్నాం. ఏంటో తెలుసా? యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు చేతులకు మేకులు కొట్టించుకుని చచ్చిపోయాడైనా. నీ కొరకు నా కొరకు ఆయన సిలువలో తన రక్తాన్ని కార్చాడు. ఆయన నీ కొరకు నా కొరకు కొలువరి గిరిలో బల్లెపు పోటు తిన్నాడు. ఆయన నీ కొరకు నా కొరకు ముళ్ళు కంచ కిరీటముగా నెత్తి మీద పెట్టుకున్నాడు. ఆయన నీ కొరకు నా కొరకు సిలువను మోస్తూ గాయపరచబడ్డాడు. ఆయన నీ కొరకు నా కొరకు చనిపోయాడు. ఏమయ్యాడు? చనిపోయాడు. ఎందుకో తెలుసా? నువ్వు బ్రతకాలని, నేను బ్రతకాలని, నేను జీవించాలని, ఆయనతో సంబంధం కలిగి ఉండాలని, ఆయన చేతులతో నేను నడవాలని, ఆయన ఇచ్చే మేలు నేను పొందుకోవాలని, ఆయనతో నేను సంబంధం కలిగి ఉండి, ఆయన సావాసం కలిగి ఉండి, నేను నా భార్య నా బిడ్డలు నా కుటుంబ వ్యవస్థను కట్టాలన్నది ఆయన ఉద్దేశము. నిన్ను నన్ను పోషించే దేవుడు, రూపించే దేవుడు, అందంగా ఉండాలని కోరుకునే దేవుడండి ఆయన. మీకు విషయం తెలుసా? బలహీనుడండి ఆయన. నిన్ను నన్ను నమ్మి మోసపోయిన ఉట్టి అమాయకుడు అండి నా యేసు ప్రభు. ఉట్టి అమాయకుడు. నోరు మెదుపలేదాయే ప్రేమ, బదులు పలుకలేదాయే ప్రేమ, నోరు తెరువలేదాయే ప్రేమ, బదులు పలుకలేదాయే ప్రేమ. ఎవరి కోసమో ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర.
మాటల్లా, తిట్టావు మాటల్లా, ఈడ్చావు మాటల్లా, వంటుకున్నటువంటి వస్త్రాలు లాగి పడేసావు మాటల్లా, కొరడ దెబ్బలతో కొట్టావు మాటల్లా, ముఖంపై ఉమ్మేసావు మాటల్లా. ఎందుకు తెలుసా? నువ్వు వెళ్ళే నరకాన్ని నుంచి తప్పించాలని. నీ దోష శిక్ష ఆయన మీద వేసుకున్నాడు. చిన్న ఉదాహరణ చెప్తాను. కోర్టులో ఒక స్త్రీ దారంట కారులో వస్తా ఒకరిని గుద్దేసింది. అతను కేసు ఎట్టాడు, కోర్టుకు వెళ్ళారు. ఆ జడ్జి గారు పిల్ల తండ్రి, బోన్లో పిల్ల, అవతల బోన్లో నన్ను గుద్దిందని మొత్తాయి, ఎదురుకుండగా పోలీసులు, పైన సింహాసనం మీద జడ్జి. జాగ్రత్తగా తీర్పు ఇవ్వాలి. ముందు చూస్తే కూతురు, వెనక చూస్తే చట్టం. ఏం చేయాలి? తీర్పిచ్చాడు. నువ్వు దోషివి, నువ్వు అమాయకుడైనటువంటి ఒక వ్యక్తిని చంపేశావు. పో, నువ్వు శిక్షకే అర్హురాలివి అని గడిగాడు. కానీ లోపల తండ్రి ఏడ్పు వస్తుంది. పిల్ల ఎంత కసాయుడు అనుకోలేదు మా నాన్న, ఎంత దుర్మార్గుడు అనుకోలేదు మా నాన్న, ఎంత మా ఇంటి దగ్గర నాకు పప్పులు అట్టుకొచ్చి ఇస్తుంటే ప్రేమ అనుకున్నా. నటన. నా మీదే కనుక ప్రేమ ఉంటే నాకు ఈరోజు ఈ శిక్ష విధించేవాడా? మా నాన్న పిచ్చి దుర్మార్గుడు, కొరడా దెబ్బలు కొట్టమని ఆజ్ఞాపించాడు. ఎంత దుర్మార్గుడు మా నాన్న, నా రక్తం కళ్ళ చూడాలని అని పిల్ల. కానీ తండ్రి నా కుమార్తెకి శిక్ష విధించిన బాధ. కానీ చట్ట ప్రకారంగా శిక్షించాలి. బొట్టు వచ్చాడు, ఒక దూరానికి తీసుకెళ్ళారు ప్రాంతంలోకి. కుమార్తెను రమ్మన్నాడు, గదిలోకి రమ్మని పిలిచాడు. ఆ కుమార్తెని గదిలో పెట్టి తాళం వేసి తన జేబులు వేసుకుని బొంటు దగ్గరికి వెళ్ళాడు. వస్త్రము విప్పాడు. కొరడాలకే నా కూతురు శిక్ష నా మీదేంటి అన్నాడు. కిటికీలోంచి కుమార్తె చూస్తుంది. నాన్నా, నేను కదా నాన్న గుర్తుంది, నాన్న నేను కదా నాన్న చంపింది, నాన్న నువ్వు క్రూరత్వం కలిగిన వాడు అనుకున్నానే, నువ్వు దుర్మార్గుడు అనుకున్నానే, నేను దుష్టుడు అనుకున్నాను కదా నాన్న. ఇంతకే చట్ట ప్రకారంగా నన్ను శిక్షించి ఆ శిక్ష నీ మీద వేసుకున్నావా నాన్న? తప్పు చేస్తే, పాపము చేస్తే శిక్ష విధించడం దేవుని చట్టం. కానీ ఆ శిక్ష నుంచి తప్పించడం యేసుక్రీస్తు కష్టమైంది. అందుకే ఆ లోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చాడు. కానీ ఈ లోకం ఆయన ఏం చేసింది తెలుసా? సిలువ వేసి చంపేసింది. ఎవరంటే మనల్ని పొగిడేది? ఎవరంటే మనల్ని మెచ్చుకునేది? ఎవరంటే మనకే పొగడుతూ వచ్చేది? ఎవరంటే మనం గొప్పడని చెప్పేది? ఇవాళ పొగిడితే రేపు తిడతారు, రేపు తిడితే ఎల్లుని కొడతారు. మనుషుల వైపు చూసి మోసపోకు. మనుషుల వైపు చూసిన ప్రతిసారి నువ్వు ఓడిపోతావు. మనుషుల వైపు చూసిన ప్రతిసారి నువ్వు పడిపోతావు. నిన్ను లేవనెత్తుటకు నీ కుటుంబంలో నీ కొరకు ఎవరు రారా? నువ్వు పడిపోతే నిన్ను లేవనెత్తేది నా తండ్రి. నువ్వు పడిపోతే నిన్ను చేయి పట్టి నడిపించేది నా తండ్రి. నువ్వు పడిపోతే పడిపోని స్థితిలోంచి నిన్ను ఎత్తుకునేది నా తండ్రి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. కృప సత్య సంపూర్ణుడిగా నీ కొరకు నా కొరకు ఈ భూమికి వస్తే నువ్వు తింటావా? నీకొద్దా యేసు? నీకొద్దా మంచి జీవితం? నీకొద్దా మంచి భాగ్యము? నీకొద్దా మంచి పరపతి? నీ దేవుడు నీకొద్దా?
ఈరోజు ఈ వర్తమానం ద్వారా యేసుక్రీస్తుని హృదయంలోకి తెచ్చుకో. మా పాస్టర్ గారు చెప్పారయ్యా నువ్వు అద్భుతమైన దేవుడు అని. మా పాస్టర్ గారు చెప్పారయ్యా నువ్వు సర్వ సృష్టికర్తవని. పురుగు దగ్గర నుంచి డైనోసార్ వరకు, పెట్టపరగ దగ్గర నుంచి తిమంగల వరకు కలిగి ఉన్నది ఏది నువ్వు లేకుండా కలగలేదని మా పాస్టర్ గారు చెప్పారు. దైవ గ్రంథంలో నేను చదివితే అదే ఉంది. నువ్వు దేవుడివు, నేను మానవుణ్ణి. దేవుడెప్పుడు మానవుడికి పైనే, దేవుడెప్పుడు సృష్టికి పైనే, సృష్టి ఎప్పుడు దేవునికి కిందే. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము.